మంచిదండి. అందరికీ వందనాలమ్మా. మరొకసారి దేవుని వాక్యాన్ని నేను చదువుతున్నాను. మీరందరూ కూడా ఒకసారి బైబిల్ ఉన్నవారు బైబిల్ చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. ఈ వాక్యంలో మనకి అపవాది అనే మాట కనిపిస్తోంది. అపవాది అనే మాటకు మనం జనరల్గా వాడే మాట ఏంటంటే సాతాను అనే మాట వాడతాం. అపవాది అంటే మరి అతడు పరలోకం నుండి పడిపోయినటువంటి ప్రధాన దేవదూత. వాడి పేరు డైరెక్ట్గా రాసి లేదు, కానీ లూసిఫర్ అనే మాట వేకువ చుక్క అనే మాటకి అర్థం ఏంటంటే లూసిఫర్ అని అర్థంగా మనం చూస్తూ ఉంటాం. ఆ వచనాలు మనకు ఎక్కడ ఉంటాయంటే ఎహెచ్కేల్ గ్రంథంలో 28, 16, 17 వచనాల్లో, అలాగే యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12 వచనాల్లో ఈ ప్రధాన దూత లూసిఫర్ మరి ఎక్కడి నుండి పరలోకము నుండి పడద్రోయబడినో అనే సంగతులు మనకి అక్కడ కనబడతా ఉంటాయి. సరే, మనం చదవద్దు, కానీ ఇక్కడ మనం గమనిస్తే కనుక అపవాది అంటే ఒక నిజమైన వ్యక్తి అనేది మనం తెలుసుకోవాలి. అపవాది అంటే ఒక కల కాదు, ఒక భ్రాంతి కాదు. కల కాదు, భ్రాంతి కాదు. అపవాది అనేవాడు ఒక నిజమైన వ్యక్తి అనేది మనం తెలుసుకోవాలి. అపవాది అనేది వాడు పడవేయక ముందు పరలోకంలో ప్రధానమైన దేవదూతగా ఉండేవాడు అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకు పడవేయబడ్డాడు అంటే తన గర్వాన్ని బట్టి పరలోకము నుండి పడద్రోయబడ్డాడు అనేది మనం తెలుసుకోవాలి. సరే, మరి అపవాది యొక్క గుణలక్షణాలు ఏంటి అని మనం జాగ్రత్తగా చూస్తే కనుక అపవాది యొక్క గుణలక్షణాలు ఉన్నాయి. ఇవాళ మన సబ్జెక్టే అపవాది అనే సబ్జెక్టు మీద నేను చెప్పాలి అనుకుంటున్నా. హల్లెలూయా. ఎందుకంటే హీరో ఎంత ముఖ్యమో విలన్ కూడా అంతే ముఖ్యం. హీరోని ఎంత బాగా తెలుసుకుంటామో విలన్ గురించి కూడా అంత బాగా తెలుసుకోవాలి. కనుక బైబిల్లో మన హీరో ఎవరంటే యేసయ్య, మరి విలన్ ఎవరంటే సాతాను. మరి హీరో తెలుసు, విలన్ గురించి ఎక్కువ మందికి తెలియదు. కాకపోతే వాడి పేరు మాత్రం తెలుసు, కానీ వాడి గుణలక్షణాలు ఎలా ఉంటాయో చాలామందికి తెలియదు. సో మరి వాడి గుణలక్షణాలు ఎలా ఉంటాయి అనేది కూడా మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి అపవాదికి ఉన్నటువంటి ఒక గుణలక్షణాల్లో మొదటిది ఏంటంటే వాడు అబద్ధమునకు జనకుడు అని వ్రాయబడింది. ఈ మాట మనకి యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో ఉంది. చెప్పండి, అందరూ చెప్పండి, అందరూ చెప్పాలి. అబద్ధమునకు జనకుడు. జనకుడు అంటే ఫాదర్, తండ్రి. వాడు అబద్ధమునకు జనకుడు. ఇక రెండవదిగా మనం చూస్తే వాడు నేరములను మోపువాడు. ఈ మాట మనకి ఎక్కడుందంటే ప్రకటన గ్రంథము 12:10లో కనిపిస్తోంది. చదవద్దు, ఎవరు చదవద్దు. వాడు రెండవది చెప్పండి, వాడు నేరములను మోపువాడు. దేవుని ఎదుట ఎల్లప్పుడూ కూడా మన మీద, దేవుని పిల్లలమైన మన మీద వాడు ఏం చేస్తాడు? నేరములు మోపుతూ ఉంటాడు. మరి యోబు గురించి అలాగే చెప్పాడు కదా. యోబు ఊరకనే భక్తి గలవాడా, ఆస్తి ఇచ్చావు, అన్నీ ఇచ్చావు, అందుకే భక్తి చేస్తున్నాడు, అన్నీ పోతే భక్తి లేదు, ఏమీ లేదు అని నేరములు మోపువాడిగా కనిపిస్తున్నాడు. ఇకపోతే మూడవది ఏంటంటే వాడు మోసపుచ్చువాడు.
ఇది కూడా 12 ప్రకటన 12:9 కనిపిస్తోంది మనకి. వాడు మోసపుచ్చువాడు. చెప్పండి మూడవది. మీరు నోరు తెరిచి చెప్తే మీకు కొంచెం వాడి గుణలక్షణాలు తెలుస్తూ ఉంటాయి మీకు. మూడవది చెప్పండి. వాడు మోసపుచ్చువాడు. మరి అలాగే కదా అవ్వమ్మను మోసపుచ్చాడు, అవునా కదా? మీరు చావనే చావరు అని అది తినేటట్లుగా చేసి మోసపుచ్చాడు, అవ్వమ్మను మోసపుచ్చాడు. ఇక నాలుగవదిగా మనం చూస్తే వాడు ఈ యుగ సంబంధమైన దేవత. ఇది మనకి ఎక్కడుంది? 2 కొరింథీ పత్రికలో 4వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట కనిపిస్తోంది. 4వది చెప్పండి. ఈ యుగ సంబంధమైన దేవత అంటే ఈ లోకంలో వాడే దేవుడిగా ఉండాలని వాడి తాపత్రయం. ఈ లోకం అంతా కూడా నా చేతుల్లో ఉండాలి, నేనే దేవుడిగా ఉండాలి అనేది వాడి తాపత్రయం. సో ఇక 5వదిగా చూస్తే వాయుమండల సంబంధి అయిన అధిపతి. ఈ మాట ఎక్కడ ఉంది అంటే ఎఫెసీ 2:2 ఉంది. వాయుమండల సంబంధమైన అధిపతి అనేది మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పాలి, అందరూ చెప్పాలి. హల్లెలూయా కాదు, నేను చెప్పండి. 5వది వాయుమండల సంబంధి అయిన అధిపతి అంటే ఏంటో తెలుసా? వాడు దయ్యాలకు రాజు అని అర్థం. చెప్పండి. అందుకని పురుషోత్తమ చౌదరి గారు ఆయన చక్కని పాట రాస్తూ అంటాడు, దయ్యాల రాజు చేతిలో చెయ్యి వేసి చెయ్యరాని పనుల చేసినాడనో త్రాహిమాం క్రీస్తునాథ దయచూపారావే అంటూ పాడుతూ, దయ్యాల రాజు చేతిలో చెయ్యి వేసి చెయ్యరాని పనులు చేసినాడనో అనే పదాన్ని వాడతాడు. హల్లెలూయా. అంటే వాయుమండల సంబంధమైన అధిపతి అంటే దయ్యాలకు రాజు ఎవరంటే సాతాను. ఏమండి చెప్పండి? దయ్యాలకు రాజు వాడు ఎవరండి? దయ్యాలకు రాజు. ఇక 6వదిగా మనం చూస్తే వాడు శోధకుడు. ఈ మాట ఎక్కడ ఉందంటే 1 దశలోనికీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఉంది. వాడు శోధకుడు. ఏం చేస్తాడు మనల్ని? చెప్పండి. శోధకుడు ఏం చేస్తాడు? చెప్పరేమ్మా? శోధిస్తాడు, అవునా కదా? వాడు శోధకుడు. ఇక 7వదిగా మనం చూస్తే వాడు దుష్టుడు. వాడు ఎవరండి? వాడు దుష్టుడు అంటే మంచివాడు కాదు, చెడ్డవాడు. వాడు మంచివాడు కాదు, చెడ్డవాడు. వాడు దుష్టుడై ఉన్నాడు. ఈ మాట ఎక్కడ ఉందంటే 1 యోహాను పత్రికలో 2వ అధ్యాయం 13వ వచనంలో రాయబడింది. వాడు దుష్టుడు. ఇక మనం గమనించినట్లయితే ఈ 7 గుణ లక్షణాలు వాళ్ళలో మనకి కనబడతాయి. అపవాది వాడి యొక్క టార్గెట్ ఏంటి? దేవుని సంఘమును పాడు చేస్తాడు. అదే వాడి గురి. ఏంటి చెప్పండి? ఎలా పాడు చేస్తాడు అంటే సంఘములో భేదములు కల్పిస్తాడు. ఏం చేస్తాడు వాడు? ఈ మాట ఎక్కడుంది బైబిల్లో? మనం చూస్తే కనుక కొరింథీ మొదటి పత్రికలో 1వ అధ్యాయం 10 నుండి 12 వచనాలు. ఇప్పుడు చదవండి. చూడండి, ఇక్కడ పౌలు అంటున్నాడు మీలో కక్షలు లేక. ఎక్కడ ఈ మాట? మీలో అంటే కొరింథీ సంఘానికి రాస్తూ, ఒకడేమో నేను పౌలు వాడను, ఒకడేమో నేను అపోల్లో వాడను, ఒకడేమో నేను కేఫా వాడను, ఒకడేమో నేను క్రీస్తు వాడను. ఈ భేదములు ఎందుకు వచ్చినాయి మీలో? ఏమండి ఈ భేదములు ఎందుకు వచ్చినాయి? క్రీస్తు విభజించబడి ఉన్నాడా? క్రీస్తు విభజించబడి ఉన్నాడా? పౌలైనా, పేతురైనా, అపోల్లో అయినా మీ కొరకు మరణించారా? సిలువ వేయబడ్డారా? మరి ఎందుకు ఈ విభేదాలు వస్తున్నాయి? ఎందుకు ఈ యొక్క విభేదాలు?
ఏమంటే భేదాలు ఎందుకు వస్తున్నాయి అంటే అది అపవాది యొక్క పని. వాడు ఏం చేస్తాడు? సంఘములో విభేదములను కల్పిస్తాడు. ఒకరికొకరికి సమాధానం లేకుండా, ఒకరికొకరికి పడకుండా వాడు సంఘములో విభేదములను కల్పిస్తాడు. ఇలా విభేదాలు కల్పించినటువంటి వాడు ఎవరంటే సాతాను. అందుకని మరి చాలా జాగ్రత్తగా ఉండాలి. సంఘమును పాడు చేయడానికి వాడు విభేదములు కల్పిస్తూ ఉంటాడు. రెండవది ఏంటంటే సంఘము యొక్క సాక్ష్యాన్ని పాడు చేస్తాడు. ఏం పాడు చేస్తాడు? సంఘము యొక్క సాక్ష్యాన్ని పాడు చేస్తాడు. ఒక్కొక్కసారి మనం చూస్తే ఆ ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు 7 సందేశాలు కనబడతాయి. 7 సంఘాలు 7 సందేశాలు. మొదటి సంఘం గురించి అంటే ఎఫెసీ సంఘం గురించి ఏం రాయబడిందో చూడండి. ప్రకటన గ్రంథంలోకి రండి. 3వ వచనంలో సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేనెరుగుదును. మొదట్లో సంఘం చాలా చక్కగా ఉండేది. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఇక్కడ 7 సంఘాలకి 7 సందేశాలు, 7 సంఘాలకి 7 సందేశాలు ఇచ్చాడు దేవుడు ఇక్కడ. మరి ఎఫెసీ సంఘంలో మొదట ఏముండేది? ప్రేమ. మొదట ఏముండేదమ్మా? సంఘం ప్రారంభించబడిన మొదట్లో చాలా ప్రేమగా ఉండేవాళ్ళు. సంఘం అందరూ కూడా ఒకరి ఎడల ఒకరు ప్రేమగా ఉండేవాళ్ళు, చాలా సహనంతో ఉండేవాళ్ళు, చాలా ఓర్పుతో ఉండేవాళ్ళు. తర్వాత ఏమైపోయిందంటే ఆ ప్రేమ చల్లారిపోయింది. ఆ ప్రేమ చల్లారిపోయింది. మరి ఇక్కడ 7 సంఘాలలో మన సంఘం ఏ కోవలో ఉందో కూడా మనం అద్దంలో చూసుకోవచ్చు. మొదట నీకున్న ప్రేమను నీవు మరచితివి అనే తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్పడానికి, సంఘానికి ఉన్నటువంటి సాక్ష్యం ఏంటి? ఎఫెసీ సంఘానికి మొదట చాలా ప్రేమగా ఉండేవాళ్ళు, మొదట చాలా సహనంతో ఉండేవాళ్ళు, మొదట చాలా దేవుని కొరకు శ్రమను భరించేవాళ్ళు. కానీ రాను రాను ఆ ప్రేమను మరచిపోయారు. అంటే సంఘము యొక్క సాక్ష్యాన్ని పోగొట్టుకున్నారు. ఈ ఎఫెసీ సంఘానికి ఉన్న సాక్ష్యం ఏంటంటే ఇది మంచి ప్రేమ కలిగిన సంఘము. ఏం చేశాడు సాతానుడు అంటే ఆ ప్రేమను దొంగిలించాడు ఆ సంఘంలో. ఇక ఇప్పుడు ప్రేమ లేదు, ఆ సంఘంలో ప్రేమ లేదు, ఏమి లేదు. ఊరకనే ఏమండి ప్రేమ లేకపోతే పౌలు అంటాడు, ఏమంటాడు? గణగణలాడు తాళమును మోగు కంచునై ఉన్నాను, ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను. ఒక మంచి పాట కూడా ఉంది కదా, దేవదూతాల భాషలతో నేను మాట్లాడిన దేవదూతాల భాషలతో నేను మాట్లాడిన ప్రవచించు వారంబోలు నాకున్నను, ప్రేమ లేని వాడనైతే వట్టి వాడనే. ప్రేమ లేకపోతే ఏముందో చెప్పండి? సంఘంలో ఏముండాలి చెప్పండి? ఒకవేళ ప్రేమ లేదనుకోండి ఈ సంఘంలో, ఈ సంఘం ఒట్టిదే, సంఘం ఒట్టిదే, గట్టిది కాదు ఇది. గట్టి సంఘంలో ఏముంటుంది? ప్రేమ ఉండాలి. సంఘంలో ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. ఒకవేళ ప్రేమ సంఘంలో లేదనుకోండి, ఉట్టి సంఘం ఇది, ఉత్తి డొల్ల, ఏం లేదు. కనుక ప్రేమ, ఈ సంఘంలో ప్రేమను ఎవరు దొంగిలించారు? సాతాను. అంటే సంఘము ఏమైపోయిందంటే ప్రేమ లేని సంఘంగా మారిపోయింది. అంటే ఇప్పుడు ఆ సంఘం యొక్క సాక్ష్యం ఏమైపోయింది? దెబ్బతింది, పోయింది. ఇదివరకు బాగా ప్రేమగా ఉండే సంఘముగా ఉండేది, ఇప్పుడైతే అదేమైపోయింది?
ఊరకనే రావడం, కూర్చోవడం, వెళ్ళిపోవడం. ప్రేమ లేదు, ఏమీ లేదు. ప్రేమ లేదు, దోమ లేదు. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ సాక్ష్యం ఎవరు చెడగొట్టారు అంటే సాతాను. సాతాను ఏం చేస్తాడు? దేవుని సంఘాన్ని పాడు చేస్తాడు. ఎలా పాడు చేస్తాడు? సంఘములో భేదములు పుట్టిస్తాడు. ఎలా పాడు చేస్తాడు? సంఘం యొక్క సాక్ష్యాన్ని పాడు చేస్తాడు. ఇంకా ఏం చేస్తాడంటే సంఘము యొక్క పనిని పాడు చేస్తాడు. సంఘము యొక్క పని, దేవుని పని, సువార్త పని వాడు పాడు చేస్తాడు. ఏది జరగదు, ఏది జరగదు. సంఘంలో ఏమి జరగదు. ఎందుకు జరగదు? సాతానుడు ఏది జరగనివ్వడం. ఏది జరగదు. ఏదైనా ఒకవేళ చేద్దాం అనుకున్నా సరే సాతానుడు ఏదో ఒకటి రేపుతాడు, ఆ పని అంతా పాడు చేసేస్తాడు. ఇలాగా సంఘము యొక్క సువార్త యొక్క పనిని, దేవుని యొక్క పనిని వాడు పాడు చేస్తాడు, పాడు చేస్తాడు. సంఘానికి కీడు చేస్తాడు, పాడు చేస్తాడు. వాడు సంఘానికి మేలు చెయ్యడు, వాడు కీడే చేస్తాడు సంఘానికి. మరి ఇంకేం చేస్తాడు అంటే సంఘములో ఉన్నటువంటి సత్య సిద్ధాంతాన్ని పాడు చేస్తాడు. అంటే ఈ మాట మీకు అర్థం అవడానికి ఏమని అర్థం చేసుకోలేనంటే తప్పుడు బోధలు సంఘములో ప్రవేశపెడతాడు. ఏమండి? హితవాక్యమును వాడు సహించలేడు. హితవాక్యం అంటే మంచి వాక్యము, స్వచ్ఛమైన వాక్యము, స్వచ్ఛమైన మంచి వాక్యాన్ని వాడు సహించలేడు. సంఘములో మంచి వాక్యాన్ని సహించలేక వాడేం చేస్తాడు? తప్పుడు సిద్ధాంతాలను సంఘములో ప్రవేశపెడతాడు. ఇలాగే మాస్టర్ గారి ప్రార్థన నడిపిస్తూ ఉండేవాడు. ఆ సంఘంలో ఒక యవనస్తుడు ఏదో మీటింగ్కి వెళ్ళి వచ్చాడు. అక్కడ మీటింగ్కి వెళ్ళి వచ్చాడు. అక్కడ ఏమిన్నాడంట? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం పొందితే ఎవడు పరలోకానికి వెళ్ళడో. వాళ్ళు చెప్పారంట పరలోకానికి ఎవడు వెళ్ళడో. ఏముంది? యేసు నామమున బాప్తిస్మము పొందాలి అని అక్కడ ఎవడో చెప్పాడంట. వాడొచ్చి సంఘంలో మొదలెట్టాడు. ఇక పాస్టర్ గారికి చెప్పాడు ముందు, ఏమండి తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో బాప్తిసం పొంది ఎవడు పరలోకంలోకి వెళ్ళడంట, యేసునామంలోనే పొందాలంట అని చెప్పి పాస్టర్ గారితో చెప్పాడు. సంఘస్థులతో చెబుతున్నాడు. సంఘాన్ని పాడు చేశాడు. ఏం చేశాడమ్మా? సంఘాన్ని పాడు చేశాడు. అవి తప్పుడు సిద్ధాంతాలు. అవి ఈ సిద్ధాంతాలు ఎవరు తీసుకొస్తారు అంటే సాతాను తీసుకొస్తాడు. బైబిల్లో చాలా తప్పుడు సిద్ధాంతాలు కల్పించిన వాళ్ళు బైబిల్లో చాలామంది ఉన్నారు. అవి యెజబేలు బోధలు అన్నాడు. ఏ బోధలో? యెజబేలు బోధలు. అందరూ వాడికి లోబడరు, కానీ కొందరు బలహీనలు ఉంటారు, బలహీనమైన మనస్సు కలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు లోబడతారు, సాతానికి లోబడతారు. ప్రియ దేవుని పిల్లరా, సంఘములో తప్పుడు సిద్ధాంతాలను ప్రవేశపెట్టి సంఘాన్ని పాడు చేస్తాడు వాడు. ఇప్పటి వరకు ఏం చెప్పాను? దేవుని సంఘాన్ని వాడు పాడు చేస్తాడు. ఏ విధంగా పాడు చేస్తాడో కూడా చెప్పాను నేను. వాడు సంఘములో భేదములను పుట్టిస్తాడు, సంఘము యొక్క సాక్ష్యాన్ని పాడు చేస్తాడు, అలాగే దేవుని పనిని, సువార్త పనిని వాడు పాడు చేస్తాడు, అడ్డం పెడతాడు. అలాగే మరి సంఘములో తప్పుడు బోధలను ప్రవేశపెడతాడు. ఇన్ని రీతులుగా వాడు సంఘాన్ని పాడు చేస్తాడు. ఇకపోతే ఇంకేం చేస్తాడు వాడు అంటే దేవుని సేవకులను పాడు చేస్తాడు. సంఘాన్నే కాదు, దేవుని సేవకులను కూడా పాడు చేస్తాడు వాడు. దేవుని సేవకులను పాడు చేస్తాడు వాడు. బైబిల్ ఎంతమంది చూపించినా ఇస్కరియోతు యూదా కనిపిస్తున్నాడు కదా. చూడండి 13వ అధ్యాయం యోహాను సువార్తలో చూడండి. ఇస్కరియోతు యూదా అపోస్తులుగా లెక్కించబడిన వాడు, అపోస్తులుగా ఎన్నిక చేయబడిన వాడు ఏమైపోయాడు చివరికి? చూడండి, యోహాను సువార్త 13:2 చదవండి. వారు భోజనం చేయుచుండగా
ఆయనను అప్పగించవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది, ఎవరంట? అపవాది అంటే ఇస్కరియోతు యూదాలో ఈ ఆలోచన పెట్టింది ఎవరో? ఏ ఆలోచన? యేసయ్యని అప్పగించాలని, యేసయ్యని అప్పగించాలని ఈ ఆలోచన ఎవరు పెట్టారు? చెప్పరే అమ్మా, విన్నట్టే ఉంటారు, చెప్పరే. వాస్తవంగా ఇస్కరియోతు యూదాకి ఏమండి కొంచెం ధనాశ ఎక్కువ. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు అపవాది ఏం చేస్తాడంటే మనలో ఏ వీక్నెస్ ఉందో దానితోనే మనల్ని పడగొట్టేస్తాడు. వాడు కొత్తగా వెపన్స్ ఏం తీసుకురాడు. ధనాశ ఉంది ఎవరిలో? ఇస్కరియోతు యూదాలో ధనాశ ఉంది, అందుకే యూదాని పడగొట్టేశాడు. అలాగే ఆకాను కనిపిస్తాడు మనకు బైబిల్లో. ఆకాను శపితమైన దాన్ని తీసుకున్నాడు, ధనాశ, వాడు శాపగ్రస్తుడు అయిపోయాడు. అలాగే గెహజీ ఉన్నాడు, వాడికి కూడా ధనాశే. గెహజీ కూడా సేవకుడే కదా, అవునా కాదండి? అవునా కదా? సేవకుడే, ప్రవక్త దగ్గర ఉన్నవాడే, శిష్యుడే. మరి గెహజీని ఆ ధనాశ ద్వారానే పడగొట్టేశాడు సాతాను. కొత్తగా వాడికి ఏమి ఆయుధాలు ఏమీ అవసరంలా. మన బలహీనతే వాడికి ఆయుధం. మనం బలహీనం అవ్వద్దు. ఏమోలేండి, చిన్న వీక్నెస్ ఉంది నాలో. ఎందుకు ఉండాలి ఆ వీక్నెస్? ఏమండి, చిన్న వీక్నెస్ ఉందిలేండి. డబ్బు చూడగానే ఎందుకో చింపురు మోరు పట్టుకుంటుంది నన్ను. డబ్బు చూడగానే చింపురు మోరు పట్టుకుంటుందండి నన్ను. వీక్నెస్ ఉంది, ఆ వీక్నెస్తోనే పడగొడతాడు వాడు. ఆ వీక్నెస్నే వాడుకుంటాడు వాడు. నీలో దేని విషయంలో కూడా బలహీనతలు ఉండకూడదు. మనము బలవంతులము. హల్లెలూయా. క్రీస్తు కృపచేత మనము, క్రీస్తునందున కృపచేత మనము బలవంతులము కావలెనని నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఏ వీక్నెస్ మీలో ఉండకూడదు. వీక్నెస్లు ఉంటే ఆ వీక్నెస్సే అంతే కదా. ఇప్పుడు బ్రిడ్జ్ ఏదన్నా ఒక మంచి డ్యామ్ ఉందనుకోండి, ఆ డ్యామ్కి చిన్న ఒక సూది బెజ్జం అంత హోల్ పడింది అనుకోండి, ఒక్కొక్క బొట్టు లీక్ అవుతూ ఉంటుంది. నది నిండా నీళ్ళు ఉన్నాయి కదా అని అనుకోండి, ఆ బొట్టు ఏమైపోద్ది? ఆ హోలు, చిన్న హోలు చెప్పరే పెద్దదైపోద్ది. ఒకప్పటికి డ్యామే పగిలిపోద్ది. చిన్న బలహీనత అని మనం నిర్లక్ష్యం చేయొద్దు. క్రీస్తునందు మనం బలవంతులుగా ఉండాలి. బైబిల్లో ఇస్కరియోతు యూదా, అలాగే గెహజీ, అలాగే ఆకాను, అలాగే బిలాము దైవ దర్శనం కలిగిన వాడు. తెలుసు కదా మనందరికీ, దైవ దర్శనం కలిగిన వాడు, దేవుని విద్యను ఎరిగినవాడు. బిలాము పడిపోయాడు. దేనికోసం? అదే బహుమానం ఆశించి అంటే డబ్బును ఆశించి పడిపోయాడు. ప్రియదేవులారా, సేవకులను సాతాను పాడు చేస్తాడు. సేవకులను కూడా పాడు చేస్తాడు. 13:26. అందుకు యేసు, నేను ఒక మొక్క ముంచి ఎవరికి ఇచ్చేదనో వాడే అని చెప్పి ఒక మొక్క ముంచి సీమోను కుమారుడకు ఇస్కరియోతు యూదాకు ఇచ్చెను. వాడు ఆ మొక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. బాబాయ్, బల్లారాధన జరుగుతుంది ఇక్కడ. ఏం జరుగుతుందమ్మా? బల్లారాధన జరుగుతుంది. 12 మంది శిష్యుల్ని దగ్గర కూర్చోబెట్టుకున్నాడు ప్రభు. ఆయన అన్నాడు, ఇదిగో ఇది నా శరీరము, దీన్ని మీరు తీసుకొని మీరు తినండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఆయన పాత్రను తీసుకొని, ఇదిగో ఇది నా రక్తము, దీన్ని మీరు త్రాగండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి.
ఇలాగా జరుగుతున్న సమయంలో యేసు ప్రభు వారు అన్నాడు, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడన్నాడు. అప్పగిస్తాడు అంటే ఈ శిష్యులందరూ అనుకున్నారు, నేనా నేనా ప్రభా నేనా 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 అని అనుకున్నట్టే యేసు ప్రభు అన్నాడు కదా, నేను ఈ రొట్టె ముక్క ఈ ద్రాక్షారసంలో ముంచి ఎవరికి ఇస్తానో వాడే అన్నాడు. వాడే ఆ రొట్టె ముక్కను ద్రాక్షారసంలో ముంచి ఇస్కరియోతు యోధాకి ఇచ్చాడు. వాడు దాన్ని పుచ్చుకున్నాడు, దాన్ని తిన్నాడు. వెంటనే ఎవరు వచ్చారంట అంటే బల్లారాధనలో కూడా ఎవరున్నారు అక్కడ చెప్పరే? బల్లారాధన జరుగుతుంది, అక్కడ ఎవరున్నారు? మీరు అనుకుంటారు బల్లారాధన జరుగుతుంది ఇక్కడ ఎవడు ఉండలే అనుకుంటారు. ఎందుకున్నాడు? సాతానుడు అక్కడే ఉంటాడు. ఆ సాతానికి ఎప్పుడు అవకాశం దొరుకుద్దా అని చూస్తూ ఉంటాడు. అంతే, నువ్వు బలలో పాల్గొన్నా సరే, నువ్వు ఆయన శరీరమును ఆయన రక్తమును తీసుకున్నా సరే సాతాను ప్రవేశిస్తాడు అని చెప్పడానికి ఇక్కడ ఈ మాట రాయబడింది. ఎందుకు? మనం అవకాశం ఇస్తే వస్తాడు వాడు ఊరికినే రాడు. హలో ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ సార్, ఏమైనా కొంచెం చోటు ఇస్తారా నాకు అంటే, కమాన్ పక్కనే కొంచెం ప్లేస్ ఉంది కూర్చోండి అంటే వచ్చి కూర్చోండాడు. బైబిల్లో ఏముందో తెలుసా అండి? చెప్తాను, అది కూడా చెప్తాను మీకు, ఇక మూడవది ఏంటంటే, వాడు దేవుని బిడ్డలను పాడు చేస్తాడు. ఎవరిని పాడు చేస్తాడమ్మా? దేవుని బిడ్డలను పాడు చేస్తాడు. ఎలా పాడు చేస్తాడు? వాడు దేవుని వాక్యమునకు విధేయత చూపించకుండా పాడు చేస్తాడు. ఎలా పాడు చేస్తాడమ్మా? దేవుని మాటకు, దేవుని చిత్తానికి, దేవుని వాక్యానికి నువ్వు లోబడకుండా, నువ్వు విధేయత చూపకుండా వాడు దేవుని బిడ్డలను పాడు చేస్తాడు. దేవుని మాటకు లోబడలేదంటే పాడైపోవటమే, ఇంకేముంటుంది? దేవుని మాటకు లోబడిన వాడు బాగుపడతాడు, లోబడిన వాడు మన పిల్లల్ని అంటాం కదరా, నా మాట వినపోతే పాడైపోతావరా నువ్వు, నా మాట వినపోతే నాశనం అయిపోతావరా నువ్వు, నా మాట వినపోతే నువ్వు అది అయిపోతావు ఇది అయిపోతావు మనమే అంటున్నాం కదా పిల్లల్ని, అవునా కదా? మరి మనమే అంటున్నప్పుడు సైతాను ఊరుకుంటాడా? సైతాను ఊరుకోడు కదా. మనం దేవుని మాట లోబడకపోతే, దేవుని మాటకు మనం విధేయత చూపించకపోతే ఏం జరుగుద్దంట? వాడు మనలను పాడు చేస్తాడు. అంటే మనం ఏం చేయాలి? దేవుని మాట వినాలి, ఆయన మాటకి లోబడాలి. చూడండి, మొదటి కొరింథీ పత్రికలో చూస్తే 10వ అధ్యాయము, మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి కనుక అరణ్యములో సంహరించబడిరి. ఏమైపోయిందంట? వారిలో చాలామంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి, వారు అరణ్యములో సంహరించబడిరి. అంటే దేవునికి అవిధేయులుగా ఉన్నారు, దేవుని మాటకు అవిధేయత చూపించారు, దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు కనుక వారు అరణ్యములోనే సంహరించబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకు త్రాగుటకు కూర్చుని ఆడుటకు లేచిరని వ్రాయబడి ఉన్నది. వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి, మరియు వారి వలె మనము వ్యభిచరింపక ఉందము. వారిలో కొందరు వ్యభిచరించి నందున ఒక్క దినమున 23,000 మంది కూలిరి.
మనము ప్రభువును శోధించక ఉందుము. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. మీరు సణగగా ఉండండి. వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. ఈ దృష్టాంతములు వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. యుగాంతమందున్న మనకంటే మనకే బుద్ధి కలుగుటకై అవి వ్రాయబడెను. మనం ఇశ్రాయేలు చరిత్ర ఎందుకు చదువుకోవాలంటే ఇందుకే చదువుకోవాలి మనం. వారిలో కొందరు వ్యభిచరించారు, వారిలో కొందరు సణిగారు, వారిలో కొందరు విగ్రహారాధికులయ్యారు, వారిలో కొందరు దేవుని శోధించారు. వారందరూ అరణ్యములోనే సంహరించబడ్డారు. ఎందుకంటే వారు దేవునికి ఇష్టలుగా లేనందువలన అరణ్యములో సంహరించబడ్డారు. మనం అనుకుంటాం దేవుడు ఏం చేస్తాడు అనుకుంటాం. మనం ఆ నోరు వాయి లేనోడు దేవుడు, నోరు వాయి లేనోడు దేవుడు ఏం చేస్తాడు? చేసే రోజు వస్తే చేస్తాడు. అన్ని రోజులు ఏమండి మనవి కాదంటారు చూసారా? మనకులాగా సంతోషం వస్తే నవ్వడం, కోపం వస్తే వెంటనే ఆయన కోపాన్ని చూపించడం, మనకులాగా ఆవేశం వస్తే ఆవేశపడడం. ఆయన దేవుడు కదా, టైం ఇస్తాడు మనకి. టైం 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 చూద్దాం 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 ఈ సంవత్సరం కూడా చూద్దాం, ఈ సంవత్సరం కూడా చూద్దాం. జీవితాలు మార్చుకుంటారా? బ్రతుకులు మార్చుకుంటారా? విశ్వాసంలో నిలబడతారా? సరవుతారా? భక్తిపరులుగా నిలబడతారా? చూద్దాం 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 అని ఎదురు చూస్తాడు ఆయన. ఆ టైం అయిపోయిన తర్వాత టైం ఈజ్ ఓవర్ అంటాడు. ఇక అంతే, టైం ఈజ్ ఓవర్. నీకు ఇచ్చిన టైం అయిపోయింది, నీకు ఇచ్చిన టైం అయిపోయింది. అదేంలా దేవుని సన్నిధిలో మనం చాలా భయభక్తులు కలిగి ఉండాలి సుమా. దేవుని మాటకి మనం లోబడాలి, దేవుని మాటకి మనం విధేయత చూపించాలి. దేవుని మాట, దేవుని చిత్తానికి మనం అనుసరించి నడవాలి. నడవలేకపోతే ఏమైతుందని అనుకోవద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంక రెండవది ఏంటంటే, వాడు దేవునికి నీ కానుక ఇవ్వ అవసరం లేదని బోధిస్తాడు. నీకు ఏం బోధిస్తాడమ్మా? దేవునికి నీ కానుక ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు? దేవునికి మనము కానుక ఇస్తే దేవుని పని జరుగుద్ది. దేవుని పని జరిగితే దేవుని సువార్త ప్రకటించబడుద్ది. దేవుని సువార్త ప్రకటించబడితే దేవుని సంఘము సిద్ధపడుద్ది. దేవుని సువార్త ప్రకటించబడితే రక్షణ లేని వారు రక్షణలోనికి వస్తారు. ఈ పనంతా జరగకుండా ఉండాలి అంటే నువ్వు దేవునికి ఇవ్వాల్సిన అవసరమో లేదు. అంటే అసలు మొదల్లోనే తుంచేస్తే సరిపోద్ది కదా అని వాడి ఐడియా ఏంటంటే మొదల్లోనే తుంచేస్తే ఇదంతా ఉండదు కదా. అసలు సంఘము, రక్షణ, సువార్త ప్రకటన, దేవుని పని ఇదంతా ఏముండదు కదా. అందుకని దేవునికి ఇవ్వకుండా వాడు ఏం చేస్తాడు? మనల్ని ఆటంకపరుస్తాడు. ప్రియా దేవుని పిల్లరా, రెండోది ఏంటంటే నువ్వు పొందిన రక్షణ. మూడవది నువ్వు పొందిన రక్షణ, ఆ రక్షణలోనే నీకు సందేహాలు, అనుమానాలు తీసుకొస్తాడు వాడు. అర్థమైందా? నీకు ఎప్పుడన్నా నేను రక్షణ పొందానా, అసలు రక్షణ పొందానా, ఇది నిజమైందేనా, లేకపోతే అక్కడ ఇస్తున్నారంట బాప్తీసం, అక్కడికి వెళ్ళి తీసుకుందామా? ఈ రక్షణ నిజమైందేనా, లేకపోతే ఇక్కడెక్కడో ఇస్తున్నారంటే ఇక్కడికి వెళ్ళి తీసుకుందామా? అది నిజమైందేమో, ఇది నిజమైందే. నీ రక్షణలోనే నీకు సందేహాలు పుట్టిస్తాడు. ఒక ఆయన ఉన్నాడు, ఆయన 5 సార్లు బాప్తీసం తీసుకున్నాడు. 5 సార్లు బాప్తీసం తీసుకున్నాడు. ఎందుకో తెలుసా? ఈ సంఘములో బాప్తీసం సరైంది కాదేమో, రక్షణ రాదేమో. అక్కడికి వెళ్ళి ఆ సంఘంలో తీసుకున్నాడు, ఇక్కడికి వెళ్ళి ఈ సంఘంలో తీసుకున్నాడు, ఇక్కడికి వెళ్ళి ఈ సంఘంలో తీసుకున్నాడు. వాడి చివరికి భ్రష్టుడైపోయాడు. చివరికి ఏమైపోయాడమ్మా? భ్రష్టుడైపోయాడు. నువ్వు నిలబడిన చోట నువ్వు ఎలా ఉండాలి? తాను నిలుచున్నానని, ఇందాక చదివావు కదా, తాను నిలుచున్నానని తలంచుకుని వాడు పడకుండా జాగ్రత్తగా చూచుకొనవలెను. భేదాలు పుట్టిస్తాడు వాడు. పరలోకాన్నే పాడు చేశాడు. మరి సంఘాన్ని పాడు చేయడా?
పరలోకంలో వాడి వెనకాల వచ్చిన దూతలే ఇప్పుడు సైతాను దూతలు. పరలోకాన్నే పాడు చేస్తే సంఘాన్ని పాడు చేయడా? మనం ఏం చేయాలంటే సంఘములో భేదములు లేకుండా ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలను పాడు చేస్తాడు. ఎలా పాడు చేస్తాడు? దేవుని మాటకు విధేయత చూపించకుండా. ఎవరైనా ఒకవేళ దేవుని వాక్యం అనుసరించకుండా నడిచారనుకోండి, వాళ్ళు సాతాను ట్రాప్లో ఉన్నారని అర్థం. వాళ్ళు వల వేశాడు, వల వేసి వారిని బిగిచ్చేసాడు, ఉచ్చు వేసి బిగిచ్చాడు అనమాట. బిగిచ్చాడు. ఇంకా ఆ ఉచ్చులో ఉన్నారు వాళ్ళు, సాతాను ట్రాప్లో ఉన్నారు. వాక్యానికి అవిధేయులుగా ఉన్నారంటే వాళ్ళు సాతానుకి ట్రాప్లో ఉన్నారు. వాడు ట్రాప్ వేసి బిగించేశాడు, అంతే, ఉచ్చు వేసి బిగించాడు. ఇంకా మరి నేను ముగింపులోకి వచ్చేస్తున్నాను. మరి అపవాదితో మనము ఎలా ఉండాలి, మన యొక్క వ్యవహార శైలి వాడితో ఎలా ఉండాలి అనేది నేను చెబుతాను. చూడండి, ఇప్పుడు బైబిల్ చదువుదాం. యాకోబు రాసిన 4వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంది, ఏంటంటే అపవాదిని ఎదురించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి ఏం చేయాలి? మనము చెప్పండి, చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా, ఇప్పుడు చెప్పండి అమ్మా, ఏం చేయాలమ్మా? మనం అపవాదిని ఎదిరించాలి. ఎదిరించే దమ్ము నీలో ఉండాలి. ఎదిరించే దమ్ము ఉండాలి నీలో. అపవాదిని ఎదిరించే దమ్ము నీలో ఉండాలి. అది ఎక్కడి నుంచి వస్తుంది? క్రీస్తు యేసునందు మనం బలవంతులముగా ఉన్నప్పుడే అపవాదిని ఎదిరించే శక్తి మనకు వస్తుంది. లేకపోతే మనం బలహీనం అయిపోతాం. అపవాది మనల్ని వాడు లోపరుచుకుంటాడు. ఇక అంతే. అపవాదిని ఎదిరించాలి. ఎవరిని ఎదిరించాలి? చెప్పరేమా? లోకంలో చూస్తే ఇదేంటో అర్థం కాదు, కానీ లోకస్తులందరితో బాగానే ఉంటారు, పాస్టర్ గారితోనే తగాదాలు పెట్టుకుంటారు. మరి పాస్టర్ గారు అంటే ఎవరండి? మెసెంజర్ ఆఫ్ గాడ్, దేవుని దూత. పాస్టర్ గారు అంటే మనం ఇచ్చే ఆ 10 రూపాయలు కానుక తీసుకొని బ్రతికేవాడు కాదు. పాస్టర్ గారు అంటే మెసెంజర్ ఆఫ్ గాడ్, దేవుని వర్తమానికుడు, దేవుని దూత, దేవుని యొక్క సమాచారాన్ని మీకు అందించేవాడు దేవుని దూత. దేవునికి స్తోత్రం కలిగిన. ఎవరిని ఎదిరిస్తారు? అపవాదిని ఎదిరించాలి. ఎవరిని ఎదిరించాలమ్మా? అపవాదిని ఎదిరించాలి. లోక సంగతుల్లో మునిగి తేలుతున్నవాడు ఏం మాట్లాడతాడు? దేవుని సంఘం ఇది. హల్లెలూయా. ఇది రేపు పరలోకానికి ఎత్తబడే సంఘం ఇది. హల్లెలూయా. వాళ్ళు ఏం చెప్తారు ఇక్కడికి వచ్చి? ఒక ఆయన అన్నాడు, సంఘము లోకములోనికి వెళ్ళాలి, సంఘము లోకములోనికి వెళ్ళాలి, కానీ లోకము సంఘములోనికి రాకూడదు. ఈ మాట అర్థమైందా మీకు? సంఘము లోకములోనికి వెళ్ళాలి, కానీ లోకము సంఘములోనికి రాకూడదు. దాని అర్థం ఏంటో తెలుసా? మనము లోకములోనికి వెళ్ళి సర్వలోకానికి సువార్తను, మరి లోకంలోకి వెళ్ళబోతే మనం ఈ 4 గోళ్ల మధ్య మనం ఏం చేయగలం? సువార్త ప్రకటించగలమా? సువార్త బోధించగలమా? కనుక సంఘము లోకములోనికి వెళ్ళాలి, కానీ లోకము సంఘములోనికి నాట్ అలౌడ్. లోకస్తులు వచ్చి సంఘములో మాట్లాడితే నాట్ అలౌడ్. ఎందుకు? ఇది పరిశుద్ధుల సంఘము, ఇది పరిశుద్ధుల సంఘము, ఇది రక్షణ పొందిన వారి సంఘము, ఇది వధువు సంఘము. అది సంగతి. అప్పుడు మనం ఏం చేయాలా? అపవాదిని ఎదిరించాలి.
ఇది క్రొత్త నిబంధన సంఘం. ఇది క్రొత్త నిబంధన సంఘం. ఇది ప్రభువు ఈ సంఘం కొరకు ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు. ఈ సంఘమును ఆయన కొన్నాడు, ఆయన రక్తములో సంపాదించాడు. ఈ సంఘము దేవుని కొరకు పనిచేసే సంఘం ఇది. హల్లెలూయా. అలా ఉండాలి. దేవుని కొరకే నిలబడాలి, దేవుని కొరకే పని చేయాలి తప్ప లోకాన్ని తీసుకొచ్చి సంఘములో పెట్టకూడదు. అలా ఉండాలి మనం, అలా ఉండాలి. ప్రియ దేవుని పిల్లరా, అపవాదిని ఎదిరించండి. ఇంకో మాట ఉంది ఎఫెసీ పత్రిక 4:27లో, ఎఫెసీ 4:27 చదవండి ఒకసారి. అపవాదికి చోటు ఇయ్యకుడి. ఏముందమ్మా రెండవది? మొదటిది ఏముంది? అపవాదిని ఎదిరించాలి. మరి యోబు ఏమన్నాడు చెప్పండి? ఎందుకయ్యా దేవుని దూషించి చచ్చిపో అంది. ఎవరో? భార్య. మరి యోబు ఏమన్నాడు? నా భార్య చెప్పింది కాబట్టి నేను చేస్తానన్నాడా? నా మేనమామ చెప్పాడు, నా బాబాయ్ చెప్పాడు, నా అన్న చెప్పాడు, నా తండ్రి చెప్పాడు, నా తల్లి చెప్పాడు కాదు, సొంత భార్య చెప్పింది దేవుని దూషించి చచ్చిపో అంది. ఏమన్నాడు యోబు? మూర్ఖురాలిలాగా మాట్లాడు బాగా. ఏమన్నాడు? మూర్ఖురాలి వలె మాట్లాడొద్దు. భార్య అయినా సరే దేవునికి విరోధముగా మాట్లాడినది భార్య అయినా సరే ఏం చేయాలా? ఎదిరించాలి. దేవుని చిత్తాన్ని బయలుపరచాలి, దేవుని చిత్తాన్ని తెలియచేయాలి. అది దేవుని చిత్తం కాదు, అది దేవుని చిత్తం కాదు. నోరు మూసుకో. మూర్ఖురాలి వలె మాట్లాడవద్దు. యోబు ఎదిరించాడు. ఇంకోటి ఏముంది? అపవాదికి చోటు ఇవ్వవద్దు. మనం అపవాదికి చోటు ఇవ్వవద్దు. వాక్యం చదువుకునే, వాక్యం చెప్పేటప్పుడు వచ్చేస్తాడు అపవాది. ఆడికి ఎక్కడ చోటు దొరకదో నెత్తి మీద కూర్చుంటాడు వచ్చి. ఎక్కడ చోటు దొరకదు, ఎందుకంటే ఎక్కడ అందరూ ఫుల్ అయిపోయింది కదా, ఎక్కడ చోటు దొరకదు, నెత్తి మీద కూర్చుంటాడు. అపవాదికి ఏమి ఇవ్వకూడదమ్మా? ఎక్కడ ఇవ్వకూడదు? మనస్సులో ఇవ్వకూడదు, మన ఆలోచనలో ఇవ్వకూడదు, మన నెత్తి మీద చోటు ఇవ్వకూడదు. హల్లెలూయా. అందుకని మనం చాలా మెళకువ కలిగి ప్రార్థన చేయాలి. చాలా విషయాలు ఉన్నాయి. ఈ అపవాది అనే సబ్జెక్టు ముగించేస్తున్నాను. నేను చాలా విషయాలు చెప్పాను కదా, అవునా? సాతాను గురించి బాగా తెలిసిందా మీకు? సాతానుకి మనం ఎప్పుడు కూడా దూరంగా ఉండాలి. హల్లెలూయా. దూరంగా ఉంటేనే మంచిది మనకి. సాతానికి ఎప్పుడు దూరంగానే ఉండాలి, చెడ్డవారికి దూరంగానే ఉండాలి, చెడ్డ కార్యులు దుష్టులకు మనం దూరంగానే ఉండాలి, సాతానికి మనం దూరంగానే ఉండాలి. అందుకనే మనం ఎప్పుడూ కూడా దేవునితో సహవాసము చేయాలి. ఎందుకంటే దేవుడు చెబుతాడు, ఆయనతో సహవాసం చేస్తే దేవుడు చెబుతాడు, అబ్బాయి ఇది సాతానురా, ఆ సాతానికి నువ్వు చోటియ్యొద్దు, నువ్వు అలా చోటిస్తే నీ జీవితం పాడైపోద్ది అని దేవుడు చెబుతాడు, హెచ్చరిస్తాడు. మళ్ళా ఆయన ఎల్లప్పుడూ నడిపిస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అపవాదిని ఎదిరించే వారిగా, మరి అపవాదికి చోటు ఇవ్వని వారిగా దేవుడు మనలను శక్తిమంతులుగా, బలవంతులుగా చేయునుగాక.